والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే రమజాన్ మాసం కోసం సిద్ధపడండి. అంటే రమజాన్ మాసం మరికొన్ని రోజుల్లో మన దగ్గరికి రాబోతూ ఉంది. దానికోసము మనము సంసిద్ధం అవ్వాలి, మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఏ విషయాల్లో తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే అన్ని విషయాలు ఇన్షాల్లా ఈ ప్రసంగంలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనము చూస్తుంటాము, రంజాను వస్తూ ఉంది అంటే రంజాన్ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రంజాన్ వచ్చిన తర్వాత పండగ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటాము. రంజాన్ వస్తుంది, వెళ్ళిపోయిన తర్వాత రంజాను చాలా తొందరగా అయిపోయింది కదండి. మనం ఊహించలేదు ఇంత తొందరగా అయిపోతుంది అని. బహుశా మనము ఇంకాస్త పుణ్యాలు సంపాదించుకోవాల్సింది అని రమజాను వెళ్ళిపోయిన తర్వాత చాలామంది బాధపడుతూ ఉంటారు, లేకపోతే చాలామంది విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, రమజాను వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, సంపాదించుకునే వాళ్ళు పుణ్యాలు సంపాదించుకుంటూ ఉన్నారు. అలాగే ఎవరైతే పాపాలు సంపాదించుకోవాలో వాళ్ళు కూడా పాపాలు సంపాదించుకుంటున్నారు. ఒక్కసారి మనం పరిశీలన చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, నేమతాన్ మగ్బూనుం ఫీహిమా కసీరుం మినన్నాస్. అల్లా వైపు నుంచి 2 వరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ 2 వరాల పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఎక్కువ మంది వాటిని పట్టించుకోరు. ఏమిటా 2 అంటే అస్సిహతు అంటే ఏంటి? మంచి ఆరోగ్యము,
వల్ ఫరాగ్ అంటే ఖాళీ సమయము. ఈ రెండిటి విషయంలో మనుషులు చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. అస్సేతు మంచి ఆరోగ్యం ఉంటుంది మనకి, కానీ ఆరోగ్యం ఉన్నప్పుడు దానిని పట్టించుకోము. ఎప్పటి వరకు పట్టించుకోము? మనకు అనారోగ్యం వచ్చేంతవరకు పట్టించుకోము, లేకపోతే స్వతహాగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసేసుకుంటూ ఉంటాము. కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. ఎక్కువ మంది ఇదే చేస్తుంటారు. ఉదాహరణకి మనుషులు యవ్వనంలో ఉంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి, కానీ చేయరు. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత బహుశా నా కాళ్ళు బాగా ఉంటే నేను కుర్చీలో కాకుండా నిలబడి నమాజ్ చేసేవాడిని కదా, ఒకవేళ నాకు ఆరోగ్యం బాగా ఉంటే నేను ఉపవాసాలన్నీ పాటించేవాడిని కదా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనుషులు పరధ్యానంలో ఉంటారు, నిర్లక్ష్యం వహిస్తారు. రెండో విషయము వల్ ఫరాగ్, ఖాళీ సమయం ఏదైతే మనకు దొరుకుతూ ఉందో ఆ ఖాళీ సమయాన్ని కూడా మనుషులు ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ఖాళీ సమయం ఉంది, ఆ ఖాళీ సమయాన్ని అల్లాహకు దగ్గర అవ్వడం కోసం మనం ఉపయోగిస్తున్నామా? ఆ ఖాళీ సమయము పుణ్యకార్యాల కోసం వాడుతూ ఉన్నామా అంటే లేనేలేదు. ఖాళీ సమయం దొరికింది అంటే ఎందుకు పనికిరాని కాలక్షేపం చేస్తూ ఉంటాము. అలాగే ఖాళీ సమయం దొరికింది అంటే మనము అనవసరమైన విషయాల వెంట పడతాము తప్ప అవసరమైన పుణ్యాల విషయాల వెంట మనం పడము సోదరులారా. ఎందుకని అంటే మనందరి ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. ఈ రెండు విషయాల్లో కూడా అతి ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. మనము మర్చిపోతూ ఉంటాము. ఏమిటది మర్చిపోయేది అంటే, మనకు పుణ్యకార్యం చేయాలి అని వచ్చినప్పుడు వచ్చే ఆలోచన ఏమిటి అంటే, నేను వ్యాపారంలో స్థిరపడిన తర్వాత, నాకు మంచి ఉద్యోగం దొరికిన తర్వాత, నాకు వివాహం అయిన తర్వాత పుణ్యకార్యాలు చేస్తాను. ఎవరైనా ఒక వ్యక్తిని చెప్పాము, ఏమని? గడ్డం పెట్టండి, గడ్డం పెట్టడం సున్నత్ కదా అని. నాకు వివాహం అయిపోయిన తర్వాత పెడతానండి. ఎవరికైనా మంచి పనులు చేయమన్నాము, వాళ్ళేమంటారు? నేను ముందు నా లైఫ్లో సెటిల్ అవ్వాలి, స్థిరపడాలి, ఆ తర్వాత చేస్తాను. నేను మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఏమిటి? నేను డబ్బులు సంపాదించేసి పిల్లల వివాహాలు చేసేసి ఆ తర్వాత హజ్కి వెళ్తాను. అంటే ప్రతి పుణ్యకార్యాన్ని మనం ఏం చేస్తుంటాము? పోస్ట్ పోన్ చేస్తుంటాము. తర్వాత చేద్దాంలే అని. మనం మర్చిపోయే విషయం ఏమిటో తెలుసా? అల్లాహ్ దగ్గర విలువైంది ఏమిటి? అల్లాహ్ దగ్గర విలువైంది మన బాహ్యము కాదు, అంతరంగం. అంటే బయట మనుషులకు విలువ ఎలా ఇస్తాం మనము అంటే, వారి యొక్క అందాన్ని చూసి, లేకపోతే వారి యొక్క ధనాన్ని చూసి, వారి యొక్క వస్త్రాలను చూసి, సమాజంలో వారికి ఉన్నటువంటి పదవులను చూసి, లేకపోతే సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని చూసి విలువిస్తూ ఉంటాం సోదరులారా. కానీ అల్లాహ్ ఏం చేస్తాడు? అల్లాహ్ బాహ్య విషయాలు ఏమీ చూడడు. అల్లాహ్ అంతరంగం మాత్రమే చూస్తాడు, లోపలి విషయం మాత్రమే చూస్తాడు. కానీ మన కొలమానం పూర్తిగా మారిపోయింది. కానీ సహాబాలు ఏం చేశారు? ఎప్పుడైతే మంచి పని యొక్క ఆజ్ఞ వచ్చిందో, చెడు పని నుండి ఆగిపోమని అల్లాహ్ ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆగిపోయారు. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం సూరా బఖరా 278, వజరు మా బఖియ మినర్ రిబా, మీరు వడ్డీని విడిచిపెట్టండి. అంటే ఏదైతే మీరు మిగిలి ఉన్న వడ్డీని విడిచిపెట్టండి అని అల్లాహ్ వైపు నుంచి ఆజ్ఞ వచ్చిందో వెంటనే వదిలేశారు అందరూ. ఎవ్వరు కూడా ఆ వ్యవహారంలో ముందుకు వెళ్ళలేదు. కానీ మనం ఏం చేస్తాము? ఎప్పుడైనా ప్రసంగాల్లో విన్నాము, ఏమని? సిగరెట్ తాగకూడదు అని. మనం ఏం చేస్తాము? నేను ఒక ప్యాకెట్ కొనేసాను కదండి, ఇది తాగేసి మానేస్తాను. ఎవరైనా హరాం పనులు చేయొద్దు అన్నాను, నేను ప్రారంభించాను కదా, అది పూర్తి అయిన తర్వాత వదిలేస్తాను. ప్రతి దానిని కూడా ఎలాగైతే సహాబాలు చేశారో ఆ విధంగా చేసే ప్రయత్నం మనం చేయము. మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటాము. ఇది కొద్దిగా అయిపోయిన తర్వాత, మా అమ్మాయి పెళ్ళయ్యేదాకా నేను వడ్డీ వ్యవహారం ఉంటానండి, మా అబ్బాయికి ఉద్యోగం దొరికేదాకా నేను ఈ హరాం పనిలో ఉంటాను. అంటే అప్పటి వరకు హరాంగా ఉన్నది ఆ పెళ్లి వరకో ఉద్యోగం వరకో హలాల్ అయిపోతుందా? లేదు. సహాబాలు ఎలాగైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాత ఏది ఏమైనా వదిలేయాలి అని నిర్ణయించుకున్నారో, ఒకవేళ మనలో ఈ ఒక్క విషయం వచ్చేస్తే మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి.
ఎందుకని చూడండి, సహాబాలు అల్లాహ్ దగ్గర రజియల్లాహు అన్హు అంటే అల్లాహ్ వారితో ఇష్టపడిపోయారు, వారు కూడా అల్లాహ్తో ఇష్టపడిపోయారు. ఎందుకని ఇంత ప్రాధాన్యత, ఇంత గొప్పవారుగా ఉన్నారు సహాబాలు అంటే ఒకే ఒక విషయము, వారు తెలివితేటల వలన కాదు, వారి యొక్క చదువు సంస్కారం వలన కాదు. ఎందుకని ఇంజనీర్లు, డాక్టర్లు ఎవరు లేరు సహాబాల్లో. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల వలన కూడా కాదు, వారి యొక్క వంశం వలన కూడా కాదు, కేవలము ఒకే ఒక్కటి, వారి యొక్క అంతరంగికం తఖ్వా. అల్లాహు అక్బర్. సహాబాలు అల్లాహ్ దృష్టిలో గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు అంటే ఒకే ఒక్క విషయం, వారి దగ్గర టెక్నాలజీ ఏమీ లేదు, వాళ్ళు మంచి చదువుకున్న వారు కాదు, మిగతా ఏ విషయాలు కాదు, కేవలము అల్లాహ్ వాళ్ళ యొక్క తఖ్వాని చూశాడు కాబట్టి అల్లాహ్ దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. మనము కూడా మన అంతరంగికం ఏదైతే ఉందో దానిని సంస్కరించుకోవాలి సోదరులారా. అలాగే మరొక విషయం మనము చూస్తూ ఉంటాము, రంజాన్ ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది, బహుశా నేను రంజాన్లో ఉపవాసాలు ఎక్కువగా ఉంటే బాగుండేది, అనవసరంగా వదిలేశాను, రంజాన్లో ఖురాన్ పారాయణం చేస్తే బాగుండేది, లేకపోతే రంజాన్లో తరావీ నమాజులు చేస్తే బాగుండేది. ఇలా బాగుండేది అని అనుకోవడం కంటే అది రాకముందే దానికోసం సిద్ధపడాలి. ఎందుకని మనం ప్రారంభిస్తాము, ఎలాగైనా నేను తరావీ నమాజ్ చదవాలండి అని గట్టిగా నిర్ణయించుకొని చదువుతూ వస్తాము, ఏదన్నా ఒక్కరోజు సెలవు పడుతుంది అంతే, ఇంకా వదిలేసాము అంటే మళ్ళీ తరావీ నమాజ్ చేయము. అలాగే రంజాన్లో ఉపవాసాలు ఉండాలి, ఏం చేయాలి, నేను చివరి 10 రోజులు సెలవు పెట్టేశానండి, 10 రోజులు పూర్తిగా ఉంటా. అది కూడా కాదు, రంజాన్ ఉన్నప్పుడే దానిలో ఉన్న ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం పుణ్యాలు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను చేసుంటే బాగుండేది కదా, నేను ముందే దాని గురించి ప్రిపేర్ అయితే బాగుండేది కదా అని అనుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, రబ్బనా బసర్నా వ సమీనా ఫర్జీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూఖినూన్. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారు రేపు తీర్పు దినం రోజు అంటారు, ఏమనంటారు, రబ్బనా అబసర్నా, ఓ అల్లా ఇప్పుడు మేము అన్నీ చూస్తున్నాము, ఓ సమీనా అన్నీ వింటున్నాము, ఫర్జేనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూఖినూన్ అంటే అర్థం ఏమిటి, ఇక మమ్మల్ని తిరిగి పంపించు, తిరిగి పంపిస్తే మేము సత్కార్యాలు చేస్తాము, మూఖినూన్ మాకు నమ్మకం కుదిరింది అంటారు. అల్లాహు అక్బర్. అవిశ్వాసులకు చెప్తున్నాము, రేపు పరలోకం ఒకటి ఉంది, స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది, ఇప్పుడే మీరు మీ సృష్టికర్త అయిన అల్లాహ్ను నమ్ముకోండి అంటే వాళ్ళు ఎవ్వరూ వినటం లేదు. కానీ రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ మేము అన్నీ చూస్తున్నాము, అన్నీ వింటున్నాము, మమ్మల్ని ఒక్కసారికి తిరిగి పంపించు, సత్కార్యాలు చేస్తాము, మాకు నమ్మకం కుదిరింది అంటారు. సాధ్యమా? సాధ్యం కాదు. అలాగే గడిచిపోయినటువంటి రంజాన్ మళ్ళీ తిరిగి రాదు. నా జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు అయిపోయాయి, ఎన్ని రంజాన్ మాసాల్లో మనం ఎన్ని పుణ్యాలు సంపాదించుకున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వరకు వయసున్న వారందరూ ఉన్నారు. మరి మన జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు వెళ్ళిపోయాయి, ఏ రంజాన్ మాసంలో మనం పుణ్యాలు సంపాదించుకున్నాము. అలా కాకుండా మనము కేవలము నామమాత్రపు ముస్లింలుగా ఉండి అల్లాహ్ వైపు నుంచి అన్ని అనుగ్రహాలు మనకు రావాలి, సాధ్యం కాదు సోదరులారా, సాధ్యం కాదు. అల్లాహ్ ఏమన్నాడు సూరా బఖరాలో, వ ఔఫూ బిఅహది ఊఫు బిఅహదికుం. అర్థం ఏమిటి, వ ఔఫూ బిఅహది మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, ఊఫు బిఅహదికుం అప్పుడు నేనేం చేస్తాను, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మనం అల్లాహ్తో చేసిన వాగ్దానం ఏమిటి, మనము తౌహీద్ మీద నిలకడగా ఉంటాము, అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తాము, షిర్క్కి పాల్పడము. ఇలా ఏవైతే మనం అల్లాహ్తో వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో, అల్లాహ్ మనకు ఒక వాగ్దానం చేశాడు, ఇహలోకంలో మనకు సుఖాన్ని, శాంతిని ఇస్తాడు, వేరే ఆపదలు ఏవైతే వస్తున్నాయో ఆ ఆపదల నుండి కాపాడుతాడు, రేపు పరలోకంలో మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనము ఎప్పుడైతే మన వాగ్దానాన్ని నెరవేరుస్తామో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు, అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు సోదరులారా. అలాగే మనము సర్వసాధారణంగా రంజాన్ మాసం వచ్చింది అంటే ఒకే ఆలోచన ఎక్కువ శాతం మందులు, అదేమిటి, రంజాన్ మాసం అనగానే అందరికీ ముస్లింలకి ముస్లిమేతరులకి గుర్తుకొచ్చే విషయం ఏమిటి, అతి ఎక్కువ రకాలైనటువంటి ఆహారం తినడం.
మనము ఆ సెంటర్కి వెళ్దామండి, అక్కడ హలీం మంచిది దొరికిద్దంట. మనము ఈ సెంటర్కి వెళ్దామండి, అక్కడ బిర్యానీ మంచిది దొరుకుతుందంట. కేవలము తినడము తాగడం గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించని వారు కూడా ఉండరు. రమజాన్ వస్తుంది, మనం మంచి మంచి ఆహారాలు తినడానికి మాత్రమే కాదు సోదరులారా, ఆరాధన చేయడానికి. అలాగే మరొక విషయం ఏమిటి, లేదండి మేము బయట అయితే తినము, మేము ఇంట్లో నా భార్యకి నేను చెప్పుకుంటాను ఏమని, మంచి మంచి ఆహారాలు చేయమని. మన కడుపు నింపడం కోసము వారికి తలనొప్పిగా తయారవ్వకూడదు. ఎందుకని, రంజాన్ మాసం మనకెంత ప్రాధాన్యత ఆరాధనకి, ఆడవారికి కూడా అంతే ప్రాధాన్యత. సాయంత్రం అయింది అంటే ఇఫ్తార్ కోసం అనేక రకాల వంటలు చేయాలి, ఇఫ్తార్ అయ్యింది అంటే మళ్ళీ సహరీ కోసం అనేక రకాల వంటలు, రకరకాల వంటలు. అలాగే తాఖ్రాత్ ఏదైతే ఉందో, జాగార రాత్రులు ఏవైతే ఉన్నాయో, ఆ రాత్రుల్లో ప్రతిరోజు ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలండి, నేను తినాలి అంటే. ఎంతసేపు ఆడవాళ్ళందరినీ కేవలము వంటగదికే పరిమితం చేయకూడదు. మనం ఎలాగైతే ఆరాధన చేయాలనుకున్నామో అలాగే ఆరాధన చేసే అవకాశము వాళ్ళకు కూడా కల్పించాలి. అల్లాహ్ తఆలా అదే తెలియజేస్తున్నాడు, వకూలు వష్రబు వలా తుస్రిఫు. మీరు తినండి త్రాగండి కానీ హద్దు మీరకండి. మనము తినడానికి తాగడానికి మాత్రమే పుట్టలేదు, తినాలి ఎందుకోసము, బ్రతకడం కోసం తినాలి తప్ప కేవలము తినడం కోసమే బ్రతకకూడదు సోదరులారా. అల్లాహ్ అదే అంటున్నాడు, తినండి త్రాగండి కానీ మితిమీరకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మరొక విషయం ఏమిటి, రంజాన్ మాసంలో కూడా ప్రతి ఒక్కరూ ఖాళీ సమయం దొరికింది అంటే వెంటనే ఏం చేస్తారు, సహరీ చేసేసాము, సహరీ చేసిన తర్వాత ఒక అరగంట సమయం ఉంది, వెంటనే ఏం చేస్తాము, ఫోన్ తీసేసుకొని నెట్ ఆన్ చేసి ఏదో ఒకటి చేస్తుంటాం. దాదాపుగా మనము ఈ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయాము అంటే, ఎంత బానిసలం అయిపోయాము అంటే అది లేకుండా మనం ఉండలేకపోతున్నాము. ఫోన్ అనేది నిత్య అవసరం అయిపోయింది. కానీ ఫోన్ని ఎందుకు వాడుతున్నారు ఒకసారి పరిశీలించండి. రంజాను నెలలో కూడా మీరు చెడుని వదలలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏమిటి, రంజాన్ మాసంలో కూడా మీరు మీ ఫోన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి ఒకసారి పరిశీలించండి. సాధ్యమైనంత వరకు ఆ ఫోన్ని వాడడం తగ్గించండి. లేదు తప్పనిసరి పరిస్థితి, ఏదైనా వ్యాపారం కోసమా లేదా ఏదైనా మంచి పని కోసమా సమయాన్ని చూడండి. మీరు మంచి పని కోసం ఎంత సమయాన్ని ఫోన్లో కేటాయిస్తున్నారు, మంచి సమయం పేరు చెప్పి ఆ తర్వాత చేసే పనులన్నీ ఏమిటి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు, ఎవరికైతే రంజాన్ మాసం దొరికిన తరువాత కూడా తనని తాను అల్లాహ్ దగ్గర క్షమాపణ వేడుకోకుండా అంటే మగ్ఫిరత్ చేసుకోకుండా, అల్లాహ్ క్షమించే విధంగా తన ఆచరణ చేయకుండా ఉంటాడో అతని కంటే దౌర్భాగ్యుడు ఎవ్వరూ లేరు. రంజాన్ మాసం వచ్చింది కానీ మనము మన తప్పుల్ని క్షమించే విధంగా అల్లాహ్ దగ్గర వేడుకోలేదు, మనము అన్ని పుణ్యకార్యాలు చేయలేదు. ఆ పుణ్యకార్యాల వలన మన పాపాలు తగ్గిపోవాలి. అంటే రంజాన్ మాసం దొరికిన తర్వాత కూడా మనము పుణ్యాలు సంపాదించుకోలేదు, మన మగ్ఫిరత్ అవ్వలేదు, క్షమాపణ అవ్వలేదు అంటే వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరీ ముఖ్యంగా రంజాన్ మాసంలో ఏమేమి చేయాలి, ఒక 4-5 పనుల్ని కాస్త క్లుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. రంజాన్ మాసంలో మనం ఏం చేయాలంటే మన యొక్క తఖ్వాని పెంచుకునే విధంగా ఉండాలి. మన యొక్క తఖ్వా ఏదైతే ఉందో, తఖ్వా అంటే అరబీ పదం తఖ్వా, తెలుగులో చెప్పాలి అంటే భయభక్తులు. అల్లాహ్ పట్ల భయభక్తుల్ని పెంచుకునే విధంగా ఉండాలి. సమాజంలో ఎక్కువ మంది ఉపవాసాలు ఎందుకు ఉంటారు, పుణ్యకార్యాలు ఎందుకు చేస్తారు, 2 కారణాలు. ఎక్కువ మంది ఎందుకు అంటే, ఒకటేమో సమాజంలో పరువు రావాలి అని, పరువు ప్రతిష్ట రావాలి. ఆ వ్యక్తి అండి బాగా ఉపవాసాలు ఉంటాడు, బాగా ఖురాన్ తిలావత్ చేస్తాడు, ఒక్క ఉపవాసం కూడా వదలడు, ప్రతి నమాజ్లో కనబడుతుంటాడు అంటే వేరే వారు పొగడాలి, మన పరువు పోకూడదని కొంతమంది. మరికొంతమంది అందరూ ఉపవాసాలు ఉంటున్నారు, నేను ఉండకపోతే సమాజంలో అందరూ అంటారు, ఏమిటది రంజాన్ నెలలో కూడా నువ్వు ఉపవాసాలు లేదా, బేనమాజినా లేకపోతే బేరోజ్దారా అని అందరూ నా పరువు ఎక్కడ తీస్తారో అని ఉంటారు. అల్లాహ్ అక్బర్. ఈ 2 విషయాలు కాదు. మనము ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే మన యొక్క తఖ్వాని పెంచుకోవాలి. ఒకవేళ మనము మన తఖ్వాని పెంచుకోకుండా రియాకారీ కోసం ఏదైనా మంచి పని చేస్తున్నాము, అల్లాహు అక్బర్, పరిశీలన చేసుకోండి. అలాంటి ఏ ఒక్క పుణ్యం కూడా అల్లాహ్ స్వీకరించాడు. చాలామంది సమాజం చెబుతూ ఉంటారు, నేను గడిచిన 20 సంవత్సరాల నుంచి ఒక్క ఉపవాసం కూడా వదలలేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు?
నేను గడిచిన 15 సంవత్సరాల నుంచి ఒక్క ఉపవాసం కూడా వదలలేదండి. ఎవరు అడిగారు? చెప్పవలసిన అవసరం ఏముంది? మనం ఎన్నైతే పుణ్యకార్యాలు చేస్తున్నామో ప్రజలకి తెలియపరచవలసిన అవసరం ఏముంది? ఎప్పుడన్నా ఏదైనా ఒక సందర్భంలో ఎవరికైనా చెప్పడం వల్ల వాళ్ళు సరిదిద్దబడతారు, వాళ్ళలో తఖ్వా పెరిగిద్ది అన్న ఆలోచన, మనం వాళ్ళకి నమూనా అవుతాము అన్న ఆలోచన ఉంటే ఎప్పుడైనా ఒకసారి చెప్పడంలో తప్పులేదు. కానీ ఎల్లప్పుడూ నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేసే ప్రతి పుణ్యకార్యాన్ని ప్రజలకు చెప్పడం వల్ల ఆ పుణ్యకార్యం కాస్త వృధా అయిపోతుంది, ప్రదర్శనా బుద్ధిలోకి వచ్చేస్తుంది, రియాకారి అయిపోతుంది. సోదరులారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు దేని గురించి? ఉపవాసాల గురించి. జాగ్రత్తగా వినండి. యఖూలుల్లాహు అజ్జ వజల్, అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అస్సౌములి వ అనా అజ్జీ బిహి యదౌ షహవతహు వ అక్లహు వ షుర్బహు మిన్ అజలి. అల్లాహ్ తఆలా ఇలా తెలియజేశాడు, అస్సౌములి వ అనా అజ్జీ బిహి, మీరు నా కోసం ఉపవాసాలు ఉండండి. అది తన కోసం కోరికల్ని, ఆహారాన్ని మరియు పానీయాన్ని, త్రాగడాన్ని కూడా వదులుకుంటారో, ఎవరైతే అల్లాహ్ కోసం ఉపవాసం ఉండి తన హలాల్ వస్తువులు, మనము నీరు తాగడం హలాలా హరామా? హలాలే. ఆహారం తినడం కూడా హలాలే. మనము భార్యతో కలవడం కూడా హలాలే. కానీ రంజాన్ మాసంలో హలాల్ వస్తువుల్ని కూడా అల్లాహ్ యొక్క సంతృప్తి కోసం ఏదైతే మనం వదిలేస్తామో అల్లాహ్ ఏమన్నాడు, నేనే దాన్ని పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాను. అల్లాహు అక్బర్. అన్ని హలాల్ వస్తువులే, తినడము, త్రాగడము, మిగతా విషయాలు. కానీ అల్లాహ్ కోసం ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అల్లాహ్ ఏమన్నాడు, దాని యొక్క ప్రతిఫలాన్ని పూర్తిగా నేనే ఇస్తాను. మనం చేసే ప్రతి పుణ్యకార్యం యొక్క ప్రతిఫలం అల్లాహ్నే ఇస్తాడు. మరీ ప్రత్యేకంగా ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్పడం జరిగింది అంటే, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడు అంటే ఏమవుతుంది? ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తున్నాడు, చూడగానే తెలుస్తుంది ఆ వ్యక్తి ఖురాన్ పారాయణం చేస్తున్నాడండి. ఎవరైనా హజ్కి వెళ్ళినా, ఉమ్రాకి వెళ్ళినా ప్రతి పుణ్యకార్యం బయటకి కనబడుతుంది. కానీ ఉపవాసం ఏదైతే ఉందో అది మీరు చెప్పే అంతవరకు ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు, డైటింగ్ అవ్వచ్చు, లేకపోతే బరువు తగ్గడానికి అవ్వచ్చు, లేకపోతే ఆహారం దొరక్క ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే రకరకాల కారణాలు అవ్వచ్చు. కానీ మనము కేవలము అల్లాహ్ని సంతృప్తిపరచడానికి ఏ ఉపవాసం అయితే అల్లాహ్ ఉండమన్నాడో దానికోసం ఉంటే అల్లాహ్ ఏమన్నాడు తెలుసా, మిగతా అన్ని పుణ్యకార్యాలు కూడా 10 నుంచి 700 రెట్లు పెంచిస్తాడు అల్లా. ప్రతి పుణ్యకార్యం విలువెంత అంటే 10 నుంచి 700 రెట్లు పెంచిస్తాడు. కానీ ఒక్క ఉపవాసాన్ని గురించి ఎక్కడ కూడా ఇన్ని పుణ్యాలు ఇస్తాను అని అల్లా చెప్పలేదు. అది అల్లాహ్ ఇష్టం. అల్లాహ్ తలుచుకుంటే ఎంతైనా ఇస్తాడు. ఇక్కడ మనం చూడవలసింది, మనము సరిదిద్దుకోవాల్సింది మన తక్వా ఎలా ఉంది అనేదే మనం చూసుకోవాలి. సోదరులారా, సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యువఫస్ సాబిరూన అజరహుం బిగైరి హిసాబ్. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యం ఉంది. ఏ విషయంలో సహనము? ఈ ఉపవాసాలు ఉండడంలో, పుణ్యాలు సంపాదించడంలో ఎవరైతే సహనం వహిస్తారో వారికి లెక్కలేనంత పుణ్యం ఉంది అంటున్నారు. ఈ ఆయత్ యొక్క వివరణలో, తఫ్సీర్లో ఇమాం ఖుర్తుబీ తెలియజేస్తున్నారు, ఇది ఉపవాసాల గురించి చెప్పబడినటువంటి వాక్యము. అల్లాహు అక్బర్. అంటే మనము ఉపవాసాలు ఉండి సహనంగా ఉన్నాము అంటే అల్లాహు అక్బర్, అల్లాహ్ ఏం చేస్తాడు, మనకు లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు. అది ఎంత ఇస్తాడు అనేది ఎవ్వరూ ఊహించలేరు సోదరులారా. కాబట్టి మనము రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండాలి. దేనికోసము? వేరే వారికి చూపించడానికి కాదు, వేరే వారి దగ్గర మన పరువు పోతుందేమో అని కాదు, లేకపోతే బరువు తగ్గడానికో, లేకపోతే వేరే ఆలోచనలతో కాదు. కేవలము అల్లాహ్ని సంతృప్తి పరచడానికి ఉండాలి. మన తఖ్వాని, మన భయభక్తుల్ని పెంచుకునే విధంగా ఉండాలి. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, మనము ఏదైతే ఉపవాసం ఉంటున్నామో అందులో 2 విషయాలు ఉండేలాగా చూసుకోవాలి. ఏమిటా 2 విషయాలు? ఒకటి ఈమాన్, 2 వా ఇక్తిసాబన్. ఈమాన్ అంటే విశ్వాసంతో ఉపవాసాలు ఉండాలి. 2 ఇక్తిసాబన్ అంటే ఏంటి? ప్రతిఫలం అల్లాహ్ ఇస్తాడు, ప్రతిఫల కాంక్షతో, ప్రతిఫలం యొక్క ఆశతో ఉపవాసాలు ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మన్ సామ రమజాన్, రమజాన్ మాసంలో ఎవరైతే ఈమానన్,
వక్తిసాబన్ అంటే ఈమాన్ మరియు ప్రతిఫల కాంక్షతో ఉపవాసాలు ఉంటారో గుఫిర లహు మా తకద్దమ మిన్ జంబి, అలా ఏం చేస్తాడు, వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు. అల్లాహు అక్బర్. చూడండి, అన్ని పాపాలు క్షమించబడతాయి. ఇంతకు ముందు మనం ఎన్నైతే పాపాలు చేసామో అన్నీ క్షమిస్తానంటున్నాడు అల్లా. ఇంతకంటే పెద్ద విషయం ఏదైనా ఉందా? అంటే మనం ఉపవాసాలు ఎలా ఉండాలి అంటే ఈమాన్ మరియు ఇక్తిసాబన్ అంటే విశ్వాసము మరియు ప్రతిఫలం ఆశించి అల్లా ప్రతిఫలం ఇస్తాడు అన్న నమ్మకంతో ఉపవాసాలు ఉండాలి. ఒకవేళ అలా కాకుండా అంటే మన దగ్గర ఈమాన్ లేదు, ఉపవాసాలు ఉన్నాము, ప్రయోజనం లేదు. మనము షిర్క్ చేస్తున్నాము అంటే ఏమవుతుంది, ఈమాన్ కలుషితం అయిపోతుంది, విశ్వాసం కలుషితం అయిపోతుంది, అది పనికిరాదు. కాబట్టి ఈమాన్ ఉండాలి, అలాగే ఆశ కూడా ఉండాలి. చాలామంది తెలియజేస్తుంటారు, ఎవరు చూసొచ్చారులేండి స్వర్గాలు నరకాలు, అల్లా ఇస్తాడంటారా అంటే నమ్మకం లేదు. అల్లా పుణ్యాలు ఇస్తాడో లేదో అన్న అనుమానం ఉండకూడదు, అల్లా మన పాపాల్ని క్షమిస్తాడో లేదో అన్న అనుమానం ఉండకూడదు. పూర్తిగా అల్లా మీద నమ్మకంతో అల్లా నాకు ఇస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు అనే ఆలోచనతో అనే నమ్మకంతో ఎప్పుడైతే మనం ఉంటామో, అల్లాహు అక్బర్, సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేశాడు, మనము స్వర్గానికి వెళ్ళడానికి 8 ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక ద్వారం పేరేమిటి, బాబుర్ రయ్యాన్. అంటే అర్థం ఏమిటి, ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారు ఈ బాబుర్ రయ్యాన్ అనే ఉపవాసాల ద్వారం గుండా స్వర్గంలోకి వెళ్తారు. అలాంటి నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా స్వర్గంలో ఒక ద్వారం ఉంది, దాని పేరు బాబుర్ రయ్యాన్. అల్లా ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారందరినీ బాబుర్ రయ్యాన్ ద్వారా పంపిస్తాడు స్వర్గంలోకి అని ఎప్పుడైతే మనకు ఈ ఆలోచన నమ్మకం ఉంటుందో, ఇది కూడా చాలా ముఖ్యమైనది. మొదటిది తఖ్వా పెంచుకోవాలి రంజాన్ మాసంలో. 2 ఉపవాసాలు ఉండాలి, ఈమాన్ మరియు ప్రతిఫలం ఆశించి కాంక్షించి ఉండాలి. 3వ విషయం ఏమిటి, చాలా ముఖ్యమైనది, అదేమిటంటే మనము మన ఆత్మని శుద్ధి చేసుకోవాలి. మన మనసులో అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు కూడా వస్తుంటాయి. రంజాన్ మాసంలో కేవలము షయాతీన్ అంటే షయాతీన్లో కూడా శైతానుల్లో కూడా పెద్ద పెద్ద శైతాన్లు మాత్రమే బంధించడం జరుగుతుంది. కానీ మన మనసులో కూడా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న శైతాన్లు ఎవరైతే ఉన్నారో మనల్ని చెడుకి కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకే రంజాన్ మాసం వచ్చి కూడా చుట్టూ కూడా ఒక రకమైన మాహోల్, ఒక రకమైన వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా ఉపవాసాలు ఉండేవారు రోజుదారు కనబడుతూ ఉంటారు, ఎక్కడ చూసినా ఖురాన్ తిలావత్ జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట కూడా ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ చాలామంది ఏం చేస్తుంటారు, పాపకార్యాలు చేస్తుంటారు. ఎందుకని పాపకార్యాలు చేస్తుంటారు అంటే వారు తమ ఆత్మని శుద్ధి చేసుకోరు. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూర యూసుఫ్ 12వ అధ్యాయం 53వ వాక్యంలో, ఇన్న నఫ్స లఅమ్మారతుం బిస్సూయి, నిశ్చయంగా మనస్సు అయితే చెడుకై పురికొల్పుతుంది. మనస్సు తెలియజేస్తుంటుంది చెడు చేయాలి, చెడు చేయాలి అని. అల్లాహ్ అక్బర్. ఒక్కసారే కదండి, కాసేపు ఒక 5 నిమిషాలే కదా, ఒక వీడియో చూద్దాము, ఒక 5 నిమిషాలే కదా, వారి గురించి చెడుగా మాట్లాడదాము, తర్వాత తోబా చేసుకుందాం, జిక్ర్ చేసుకుందాం. ఇలా మనస్సు చెడుకై ప్రేరేపిస్తుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము రంజాన్ మాసంలో మరీ ముఖ్యంగా మన ఆత్మని శుద్ధి చేసుకోవాలి సోదరులారా. ఎందుకని మనం ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శైతాన్ అనేవాడు మన బహిరంగ శత్రువు. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా, నిశ్చయంగా శైతాను మీ శత్రువు, కాబట్టి మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. ఎంత మంచి విషయం చూడండి. మనం మర్చిపోకూడదు, శైతాను ఎలాగైనా నరకంలోకి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. అతను వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని నన్ను తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మనం పరిశీలన చేసుకోవాలి. బహుశా మనము తెలుసో తెలియకో శైతాను వలలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతామా, లేకపోతే మనల్ని మనం ఆత్మశుద్ధి చేసుకొని స్వర్గానికి వెళ్ళే దారిలో ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి సోదరులారా. ఎందుకని అంటే మనం చూస్తుంటాము మనసులో వచ్చేటటువంటి అనేక రకాల ఆలోచనలు మనల్ని చెడుకై ప్రేరేపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఆదం అలైహిస్సలాం సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆదం అలైహిస్సలాంని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా పుట్టించి స్వర్గంలో ఉంచాడు. శైతాన్ ఏం చేశాడు, ఈ ఒక్క పండు తిను, నువ్వు దైవదూతం అయిపోతావేమో, లేకపోతే ఎన్నటికి మరణం లేని జీవితం వస్తుందేమో అని శైతాను పురిగొల్పాడు. ఆదం అలైహిస్సలాం ఏం చేశారు, ఒక్క పండే కదా, ఒక్కసారి చేసి చూద్దాము. ఒక్కసారి చేశారు, అల్లాహకు అవిధేయులైపోయారు.
శైతాన్ అలాగే చేస్తాడు. మన నైజంలో ఈ గుణం ఉంది. ఏది? ఒక్కసారి చేసి చూద్దాంలేండి అన్న గుణము మనందరి నైజంలో ఉంది. మీరైనా నేనైనా ఒక్కసారి చేద్దాంలేండి, చేస్తే తెలుస్తుంది కదా పాజిటివో నెగిటివో, పుణ్యమో పాపమో అని ఆలోచిస్తుంటాము. కాదు సోదరులారా, ఒక్కసారి చేయడం కూడా వద్దు. శైతాన్ మనల్ని ఒక్కసారి తీసుకెళ్ళి పూర్తిగా ఇరికించేస్తాడు. ఆ పాపంలో నుండి మళ్ళీ మనం బయటకు రాలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శైతాన్ యొక్క వలలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక్కసారి అనే ఆలోచన వద్దు. అంత సమస్య అంత మనసుతోనే కదండి. ఈ మనసును తీసి పక్కన పెట్టేద్దామా? సాధ్యం లేదు. మనసు ఉంటుంది, మనసుని మనం తీయలేము, కానీ ఆ మనసుని మనం సంస్కరించుకోగలము. మీరు మనసు చెప్పినట్టు వింటున్నారా? మీరు చెప్పినట్టు మీ మనసు వింటుందా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ మనసు మీపై పైచేయి సాధిస్తే మీరు మార్గభ్రష్టంలో ఉన్నట్లు. ఒకవేళ మీ మనసుపై మీరు పైచేయి సాధిస్తే మీరు సన్మార్గంలో ఉన్నట్లు. ఎందుకని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న లిల్ ముత్తకీన మఫాజా, నిశ్చయంగా దైవభీతి పరులు సాఫల్య భాగ్యం పొందుతారు. ఎవరిలో అయితే భక్తి ఉందో, దైవభీతి ఉందో, తక్కువ ఉందో వాళ్ళు మాత్రమే సాఫల్యం పొందుతారు అని అల్లాహ్ తఆలా తెలియజేశాడు. మరి మనలో తక్కువ ఎలా వస్తుంది? మన మనసును మనం ఎలా మార్చుకోగలము? దాని గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం సూర బఖరా 183వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. అర్థమేమిటి? ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసాలు ఉండడము మీపై విధిగా చేయబడింది, ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడిందో. దీనివల్ల ఏమవుతుంది? మీలో భయభక్తులు జనిస్తాయి. అసలు మనం ఉపవాసాలు ఎందుకు ఉండాలి అంటే మనలో తక్కువ రావడానికి, భయభక్తులు రావడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి అత్యుత్తమ మార్గం ఏదైనా ఉంది అంటే అది రంజాన్ యొక్క ఉపవాసాలు. రంజాన్లో ఎప్పుడైతే మనం ఉపవాసాలు ఉంటామో మన కళ్ళ ముందు తినే ఆహార పదార్థాలు ఉంటాయి, మన కళ్ళ ముందు నీళ్లు ఉంటాయి, కానీ ఆ నీటిని తాగలేము, ఆ ఆహార పదార్థాలను తినలేము. ఎందుకని? తక్కువ. అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, ఉపవాసాలు విధిగా విధించాడు. నెలలో 11 నెలలు లేనటువంటి విషయము 1 నెల అల్లాహ్ తన కోసం ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు? మనము పస్తులుంటే అల్లాహ్కి ఏమైనా లాభమా? ఏమీ లాభం లేదు. మనలో భయభక్తులు రావాలి. అల్లాహ్ ఏవైతే వరాలు మనకిచ్చాడో ఆ వరాలను మనం గుర్తించాలి, అల్లాహ్కి సమర్పించుకోవాలి, అల్లాహ్కి దాస్యం చేయాలి. అల్లాహ్ మనకు వరాలు ఇచ్చాడు, ఆ వరాల్ని గుర్తించి ఏం చేయాలి? అల్లాహ్ యొక్క ఇబాదత్, ఆరాధన ఎక్కువ చేయాలి అని అల్లాహ్ ఆకాంక్షిస్తున్నాడు. ఎందుకని? మనకు నీటి విలువ రంజాన్ నెలలో తెలుస్తుంది. రంజాన్లో గొంతు ఎండిపోతూ ఉంటుంది, సాయంత్రం అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ఇఫ్తార్ అవుతుందా నీరు తాగుదామా అనుకుంటుంటాము. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ అల్లాహ్ యొక్క అతిపెద్ద వరం ఈ నీరు అనేది లేదనుకోండి, మీ జీవనం నా జీవనం సాధ్యమే కాదు. నీటికి బదులు పెట్రోల్ తాగలమా? నీటికి బదులు కిరోసిన్ తాగలమా? తాగలేము. అంటే అల్లాహ్ ఏవైతే వరాలు మనకిచ్చాడో ఆ వరాల్ని గుర్తించే అత్యుత్తమ మార్గం ఏమిటి అంటే అల్లాహ్ అక్బర్, రంజాన్లో ఉపవాసాలు. ఈ ఉపవాసాలు ఉండడం వల్ల ఏమవుతుంది? మనలో తక్కువ పెరుగుతుంది సోదరులారా. అలాగే 4వ విషయం, రంజాన్ నెల రాకముందే రంజాన్లో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు తెలుసుకోవాలి. రంజాన్ వచ్చేసిన తర్వాత, ఏమండి నేను ఉపవాసాలు ఉన్నానండి, మరి ఉపవాసాలు గోర్లు తీయచ్చా? తీసేశాను. ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి, గురుగారు ఉపవాసాలు గోర్లు తీశాను, నా ఉపవాసం ఉంటుందా పోతుందా? లేకపోతే రంజాన్లో ఏం చిన్న చిన్న విషయాలు కూడా రంజాన్లో కనుక్కోవడం కాదు, రంజాన్ కంటే ముందే ఏ పని చేయడం వల్ల ఉపవాస భంగం కలుగుతుంది, ఏ పని చేయడం వల్ల ఉపవాస భంగం కలగదు, అలాగే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్ని విషయాలు, అన్ని మసాయిలు ఏవైతే ఉన్నాయో రంజాన్కి పూర్వమే తెలుసుకోండి. అలాగే రంజాన్లో జకాత్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ రంజాన్ పండుగ రోజు ఫిత్రా ఏదైతే చేస్తామో అది ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అన్ని విషయాలు ముందే కనుక్కోవాలి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే చాంద్ చూస్తామో, చంద్రుడిని చూస్తామో, రంజాన్ యొక్క చంద్రుడిని, ఆ చంద్రుడిని చూసినప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్లో మెసేజ్లు వెళ్తాయి, అలాగే ఫోన్ చేసి లేకపోతే ఇంటికి వెళ్ళి చాంద్ ముబారక్, చాంద్ ముబారక్, చాంద్ ముబారక్ అందరు ఇదే చెబుతుంటారు. అసలు వాస్తవంగా మనము నెలవంకని చంద్రుడిని చూసిన తర్వాత ఏం దువా చదవాలి ఎప్పుడైనా పరిశీలన చేశామా?
పరిశీలన చేయలేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, రంజాన్లో ఏదైతే మనం చూస్తామో, చంద్రుని నెలవంకం చూస్తామో, చూడగానే ఈ దువా చదవాలి. అల్లాహుమ్మా అహిల్లహు అలైనా బిల్ యుమ్ని వల్ ఈమాన్ వస్సలామతి వల్ ఇస్లాం రబ్బీ వ రబ్బుకల్లా హిలాలు రుష్ది వ ఖైర్. ఓ అల్లాహ్, నెలవంకను మా కొరకు శుభప్రదమైనదిగా, విశ్వాసంతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడుకున్నదిగా చేయి. చాలా పెద్ద విషయము. ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విషయాలు చూడండి. వల్ యుమ్ని వల్ ఈమాన్, మనకు బరకత్ని ప్రసాదించు, మనకు ఎక్కువ ప్రసాదించు అని చెప్పడం కాదు. మనకు ఎంత కావాలి అంటే అందులో మన పని అయిపోవాలి. కానీ చాలామందికి ఎక్కువ దొరుకుతుంది కానీ పని అవ్వదు. ఇక్కడ 4 విషయాలు: బరకత్తు ఈమాన్తో, అలాగే సలామతు శాంతి ప్రశాంతత ఇస్లాంతో ఇవ్వు అని అల్లాహ్ని అడుగుతున్నాం. అంటే ప్రతి మంచి అల్లా నాకు ఇవ్వు, ప్రతి ఖైర్ నాకు ఇవ్వు, ప్రతి చెడు నుండి దూరం చేయి అని మనం దువా చేస్తున్నాం. ఇది కేవలము రంజాన్ నెలవంక చూసినప్పుడు మాత్రమే చేయవలసిన దువా కాదు, ప్రతి నెలవంక చూసినప్పుడు కూడా చేయవచ్చు దువా. ఇది మనం కేవలం రంజాన్ నెలవంక కోసమే ఎదురు చూస్తుంటాము. కాబట్టి మనము ఏ దువాలైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారో ఆ దువాలన్నీ చేయాలి. మరొక ముఖ్య విషయం ఏమిటి, చాలామంది దువాలు చదవరు. ఒకవేళ చదివినా ఏదో ఫార్మాలిటీగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. నమాజ్ అయింది, వెంటనే ఏం చేయాలి? సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ 33 సార్లు చదవాలి. 33. అసలు అర్థం ఏమిటి? ఎప్పుడైనా పరిశీలన చేశామా? సుబ్హానల్లాహ్ అంటే అర్థం ఏమిటి? అల్హమ్దులిల్లాహ్ అంటే అర్థం ఏమిటి? అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి? పరిశీలన చేయలేదు. సుబ్హానల్లాహ్ అంటే అర్థం ఏమిటి? నా ప్రభు అల్లాహ్ పరమ పవిత్రుడు, ఎలాంటి లోపాలు లేవు, అలాంటి అల్లాహ్ నేను ఆరాధిస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్ సకల ప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహ్కి మాత్రమే, అన్ని ప్రశంసలు. అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఒక్కసారి ఊహించండి, మనం నోట్లో నుంచి సుబ్హానల్లాహ్ ఒకసారి చెప్పినప్పుడు ఈ ఆలోచనతో చెప్పారనుకోండి, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? పూర్తి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటా అల్లాహ్ పరమ పవిత్రుడు, అలాంటి పవిత్రుడిని మనము అల్లాగా స్వీకరించాము, ఆయనకు దాసం చేస్తున్నాము అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే, మనము ఏవైతే పుణ్యాలు చేస్తున్నామో ఆ పుణ్యాల ప్రతిఫలాన్ని కూడా గమనించము, తెలుసుకోము. ఏదో అందరు చెప్తున్నారు, చేస్తున్నారు, ఉంటున్నాం. పుణ్యాల యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ పుణ్యం చేస్తే ఏ ప్రతిఫలం వస్తుంది, ఈ పుణ్యకార్యం చేయడం వల్ల అల్లా ఏం చేస్తాడు, ఈ పుణ్యకార్యం చేయడం, ప్రతి పుణ్యం యొక్క ప్రతిఫలం తెలుసుకున్నాము అంటే కూడా మనలో ఏమవుతుంది? జజ్బా పెరుగుతూ ఉంటుంది. మనం సమాజంలో చూస్తున్నాము, డబ్బు ఉంటేనే విలువండి. పిల్లలు చిన్నప్పటి నుంచి డబ్బు 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 అని వింటున్నారు. పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి. ఎందుకని? మా కమ్యూనిటీలో, మా సమాజంలో డబ్బున్న వాళ్ళకి విలువ. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే వింటున్నారో అదే చేస్తున్నారు. మరి మనం చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఉండడం వల్ల ఎంత పుణ్యం అని పరిశీలన చేసామా? మనము ఒకవేళ రంజాన్లో ఖురాన్ తిలావత్ చేస్తే ఎంత పుణ్యం పరిశీలన చేసామా? పరిశీలన చేయలేదు. అందరూ ఉంటున్నారు కాబట్టి మనం ఉంటున్నాము. కాబట్టి ప్రతి పుణ్యం యొక్క ప్రతిఫలం తెలుసుకోండి. రంజాను రాకముందే అందులో ఏం చేయాలి అనేది పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత 5వ విషయం, ఖురాన్ని ఎక్కువగా చదవాలి సోదరులారా. మన సమాజంలో చాలా ఎక్కువ మంది చేసేది ఏమిటో తెలుసా? ఖురాన్ని అస్సలు చదవరు. రంజాన్ మాసం వచ్చినా కూడా వాళ్ళు ఖురాన్ని తెరవరు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే చివరి రంజాన్లో, ప్రవక్త చనిపోయే ముందు వచ్చిన రంజాన్లో 2 సార్లు ఖురాన్ చదివి వినిపించారు. ఎవరికి? జిబ్రాయిల్ అలైహిస్సలాంకి. ఖురాన్ మొత్తం చదివి వినిపించారు 2 సార్లు. మరి మనము కనీసం రంజాన్లైనా ఖురాన్ చదువుతున్నామా? కనీసం ఖురాన్ అరబీలో చూసి చదవడం వచ్చా? కనీసం తెలుగు అర్థమైనా చదువుతున్నాము మనకు అర్థమయ్యే భాషలో? చేయడం లేదు. ఖురాన్ అంటేనే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథం. మరి మనం ఖురాన్ ఎంత చదువుతున్నాము? అల్లాహ్ తఆలా తెలియజేశాడు, లవ్ అన్జల్నా హాజల్ ఖురానా అలా జబలిల్ లరఐతహు ఖాషియం ముతసద్దియం మిన్ ఖషియతిల్లాహ్. ఒకవేళ మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏ పర్వతం పైన అయినా దింపి ఉంటే అది అల్లాహ్ యొక్క భక్తితో, భీతితో తునాతునకలైపోవడాన్ని నువ్వు చూస్తావు. అంటే అల్లాహ్ యొక్క భయంతో ఆ పర్వతం ఏదైతే ఉందో మొక్కలు మొక్కలైపోతుంది. అలాంటి ఖురాన్ మన దగ్గర ఉంటే మనము కనీసం ఒక్కసారన్నా చదివామా జీవితంలో? ఒక్కసారి సూర్య ఫాతిహా దగ్గర నుంచి సూర్య నాస్ వరకు ఒక్కసారన్నా చదివామా? ప్రతి రంజాన్లో దైవప్రవక్త వారు చదివారు, జిబ్రీల్ అలైహిస్సలాంకి వినిపించేవారు. మనలో కూడా చాలామందికి ఎలాగైనా నేను చదవాలండి అని 2 రోజులు చదువుతారు, 3వ రోజు మర్చిపోతారు.
అలా కాదు సోదరులారా, ప్రతిరోజు సమయాన్ని కేటాయించండి. ఫజర్ తర్వాత, లేకపోతే ఫజర్కి ముందు ఎంత సమయం ఉంది, మనం సహరీ చేసిన తర్వాత, అలాగే మగ్రిబ్ తర్వాత, ఇషా తర్వాత సమయం ఎంత ఉంది, ప్రతిరోజు ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా, ఇషా తర్వాత కొద్దిగా, ఇలా సమయాన్ని తీసి చదివితే చాలా సునాయాసంగా ఖురాన్ని పరిపూర్తి చేయొచ్చు, కనీసం ఒక్కసారైనా. కాబట్టి ఖురాన్ పారాయణం కూడా మనము జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనము ఏదైతే ఈ లోక జీవితంలో జీవితం గడుపుతున్నామో ఇది అశాశ్వతమైన జీవితం. మనము చనిపోయిన తర్వాత మీ సమాధిలో, నా సమాధిలో మన బంధువులు, పిల్లలు, ఆస్తిపాసులు, ఇంటివారు, మస్జిద్ వారు ఎవ్వరూ రారు. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఆ రోజు సిరి సంపదలు కానీ, సంతానం కానీ దేనికి పనికిరావు. ఏ రోజు? తీర్పు దినం రోజు ఏది కూడా పనికి రాదు. కేవలము మన ఆచరణ మాత్రమే పనికి వస్తుంది అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి? నిష్కల్మషమైన హృదయంతో ఎవరైతే అల్లాహ్ దగ్గరికి వస్తాడో అతను మాత్రమే ఆ రోజు మోక్షం పొందుతాడు. నిష్కల్మషమైన హృదయంతో రావాలి. అక్కడ ఎలాంటి లోపాలు ఉండకూడదు, ఎలాంటి కలుషితము ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నాము అంటే అల్హమ్దులిల్లా, అల్లాహ్ మన యొక్క పాపాలని క్షమిస్తాడు, మనల్ని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. చివరిగా మరొక విషయం ఏమిటి అంటే, మన యొక్క శరీరంలో చాలా ముఖ్యమైన భాగం ఒకటి ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ మరియు ముస్లిం 2 హదీస్ గ్రంథాల్లో ఉంది, అలా వాయిన్న ఫిల్ జసది ముద్దగా, మనిషి యొక్క శరీరంలో ఒక చిన్న మాంసపు ముద్ద ఉంది. ఆ మాంసపు ముద్ద ఎలా ఉంటుంది? ఇజా సలుహత్ సలుహల్ జసద కుల్లు వ ఇజా ఫసదత్ ఫసదత్ జసద కుల్లు అలా వహియల్ కల్బు. ఆ మాంసపు ముద్ద సరైన విధానంలో ఉంటే మీరు సరైన విధానంలో ఉన్నట్లు. ఒకవేళ ఆ మాంసపు ముద్ద సక్రమమైన విధానంలో లేదు, అపమార్గంలో ఉంది అంటే మీరు కూడా అపమార్గంలోనే ఉన్నట్లే. ఏమిటా మాంసపు ముద్ద అంటే అలా వహియల్ కల్బు, అది మనిషి యొక్క హృదయం. మొత్తం కూడా ఈ మనిషి యొక్క హృదయం చుట్టూనే తిరుగుతుంది. చూడండి, ఒకవేళ ఈ హృదయాన్ని మనము సక్రమంగా పెట్టుకున్నాము అంటే, అది సక్రమంగా ఉంది అంటే మీరు నేను సక్రమంగా ఉన్నాము. ఒకవేళ అది అపమార్గంలో ఉంది అంటే మీరు నేను అపమార్గంలో ఉన్నాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అత్తక్వా హాహునా వ యుషీరు ఇలా సద్రిహి, అంటే హృదయంపై వేలు చూపించి దైవభక్తి ఇక్కడ ఉంటుంది అని తెలియజేశారు దైవప్రవక్త. హృదయం వైపు ఇలా వేలు చూపించి దైవభక్తి తక్కువ అనేది ఇక్కడ ఉంటుంది అన్నారు. కాబట్టి మనము మన హృదయాన్ని సాధ్యమైనంత వరకు ఈ రంజాన్ మాసంలో పరిశుభ్రం చేసుకోవాలి. అనేక విషయాలు ఉంటాయి హృదయంలో. డబ్బులు సంపాదించాలి, భార్య పిల్లలు, వాళ్ళ చదువులు, వీళ్ళ చదువులు, ఆస్తులు కొనాలి, అంతస్తులు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలి? మనసుని అదుపులో ఉంచుకొని, తఖ్వాని పెంచుకొని అల్లాహ్ వైపు మరలే ప్రయత్నం చేయాలి సోదరులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, ఈ రంజాన్ మాసంలో మరీ ముఖ్యంగా ఒక 5 విషయాలు తెలియజేసిన. ఏమిటది? మొదటిది, మనం తఖ్వాని పెంచుకోవాలి. 2, అల్లాహ్ ఏదైతే ఉపవాసాలు ఉండమన్నాడో ఈమాన్ మరియు ప్రతిఫలం కాంక్షతో ఉండాలి. 3, ఆత్మని శుభ్రపరచుకోవాలి. అలాగే 4, రంజాన్ రాకముందే దానికోసం సిద్ధపడాలి. 5, ఖురాన్ గ్రంథాన్ని ఎక్కువగా పారాయణం చేయాలి. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు, సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అల్లాహ్ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. చెప్పడం కంటే, వినడం కంటే కూడా ఆచరించే భాగ్యాన్ని కలిగించు. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ మమ్మల్ని అందరినీ కూడా కొన్ని రోజుల్లో రంజాన్ మాసం రాబోతుంది, అప్పటి వరకు సజీవంగా ఉంచు అల్లాహ్. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.